నాయనా ఈ ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రజలందరూ నీ ప్రజలు. నీవు నాయనా తండ్రి యేసువా, నా ప్రార్థన ఆలకించి నాయనా ప్రతి విషయాన్ని మాకు తెలియచేయండి. నీవు నీతో మాట్లాడారు వాక్యము మాకివ్వు నాయనా. వెలుగు నీ సన్నిధిలో చీకటి ఉండటానికి వీలు లేదు. దాన్ని పారద్రోలము. అవును ప్రభు, నీ వెలుగు ప్రకాశింపచేయుము. యేసుక్రీస్తు ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా, నీవు మాతో మాట్లాడు. నీవే మాట్లాడు ప్రభువా. నా తండ్రి, నా యేసువా, నా ప్రభువా, మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువులకు వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరంతా బాగున్నారా? ఆమేన్. అందరూ సంతోషంగా ఉంటే మంచిది. దేవుడు తన కృప కనికరము నిరంతరము మీ అందరి మీద నుండు కాక. ఆమేన్. ఆమేన్. హెబ్రీలు 12:1-2 వచనాలు చదువుకోండి. హెబ్రీ 12:1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదము. ఆమేన్. ఆమేన్. ఏం చేయాలి? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. పందెములో పరిగెత్తాలి. ఆమేన్. ఆమేన్. మనం ఏం చేయాలి? పందెంలో ఓపికతో పరిగెత్తాలి. నిదానంగా నడుస్తూ పోతే ఉపయోగము లేదు. మన ఇష్టం వచ్చినట్టు గనుక పోయినట్టే కుదరదు. మన ఎదుట ఒక పందెం ఉన్నది. పందెం అంటే ఒకడు పరిగెత్తితే పందెం అవుతుందా? కాదు. కొంతమంది వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళతో నేను కూడా పరిగెత్తినట్టు వాళ్ళందరి కన్నా నేను ఎట్లా స్పీడ్గా పరిగెత్తేటువంటి వానిగా ఉంటాను. కాబట్టి మనము పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. మనము పరిగెత్తడము మాత్రమే కాదు, చాలా మనము పందెము పరిగెత్తేటప్పుడు కరెక్ట్గా పరిగెత్తేటువంటి విధానములో ఉండాలి. అంతే కదా? ఇష్టమైనట్టు పరిగెత్తడానికి ఏమి రాదు, బహుమానం మనకు పొందము. కాబట్టి కరెక్ట్గా పరిగెత్తాలి. దేవుడు చెప్పిన రీతిగా ఖచ్చితంగా మనము పరిగెత్తాలి.
కానీ పరిగెత్తమన్నారు కదా! ఏదో రకంగా పరిగెత్తుదాము, సంపాదించుకుందాము అని పరిగెత్తేవారుగా మనం ఉండకూడదు. చూడండి, మీరు కావాలంటే రెండవ రాజుల గ్రంథము 5:51, 52 వచనాలు చదవండి. ఇరవై 22 వచనాలు. 51. రెండవ రాజులు 5వ అధ్యాయము 21, 22. నయమాను కలుసుకొనుటకై పోవుచుండగా ఇక్కడ నయమాను అనేటువంటి వాడు ఉన్నాడు. నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి వాడు పరిగెత్తుతున్నాడు, వాడి వెనకాల వచ్చేటువంటి వానిని కూడా చూస్తున్నాడు. పరిగెత్తేటువంటి విధానం. తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఆమేన్. చూడండి, పరిగెత్తాడు. ఎలాగ పరిగెత్తాడు? వెనక నుండి వ్యర్థమైన వాటికి పరిగెత్తాడు, గురి లేకుండా సంపాదన కొరకు. దేవుని కొరకు సంపాదించుకొని రాలేదు. దైవజనుల కోసము అతడు ఏమాత్రం ప్రయాణం చేయలేదు, పరుగెత్తలేదు. మరి ఎవరి కోసం పరిగెత్తాడు? ధనం కోసం. తన కోసము, ధనం కోసం. తన కొరకు మాత్రము అతను సంపాదించుకున్నాడు. దైవజనుడు ఏం చెప్పాడు? నా యొద్ద 16 వచనం చూడండి, కొంచెం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పాను. నేను ఏమియు తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. కాబట్టి నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందిగా చెప్పాడు. చెప్తే యెహోవా సన్నిధి నేను నిలుచున్నాను, ఆయన జీవము తోడు నేనేమియో తీసుకొనని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక పైసా కూడా నేను మీ దగ్గర తీసుకోవటం లేదు, అవసరం నాకు లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇతను నయమాను పరిగెత్తుతూ ఉన్నాడు. ఎవరి కోసము? యజమానుని కొరకు కాదు, తన కోసం, తన వ్యక్తిగత లాభము సంపాదించుకుందాము అనుకున్నాడు. 16వ వచనం చూడండి. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. అది ఇప్పుడు చదివింది అది. కాబట్టి ఇక్కడ నయమాను దైవజనుడితో ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నవాడు, ఆయనతో కలిసి ఉంటున్నాడు. అన్నీ తెలిసినా కూడా దైవజను యొక్క విధానము అతనికి తెలియదు. కేవలము అతని వ్యక్తిగతంగా ఆలోచన చేసుకున్నాడు. ఆమేన్. పరిగెత్తేటప్పుడు
ఓపికతో పరిగెత్తగాలి, లెక్క ప్రకారం జాగ్రత్తగా పరిగెత్తాలి. ఎందులో పరిగెత్తుతున్నాడు? దేనికి? తన కోసం పరిగెడుతున్నా. మన కోసము వాటి పరిగెత్తుతున్నారు. 26 వచనాలు చూడండి. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చుచున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అక్కడకండి. మరలా ఒకసారి చదవండి. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా నా మనస్సు నీతో మీతో కూడా రాలేదా? గమనించండి. ఇతనికి నా మనస్సు నీతో పాటు వచ్చింది. ఆమేన్. ద్రవ్యములు, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ఇతని మనస్సు కూడా అతను ఎమ్మటి వచ్చింది. ఆమేన్. కాబట్టి అంటే 2 రకాల పరిగెత్తే విధానాలు మనకు కనబడ్డాయి. ఒకటేమో యేసు కోసం పరిగెత్తేటువంటి విధానం కనబడుతుంది. లోకము కోసం పరిగెత్తేటువంటి విధానం మనకి కనబడుతున్నది. అవునా కదా? నయమాను తర్వాత ఏం చేశాడు? దానికి 27వ వచనం ప్రకారంగా అతను కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. కుష్ఠరోగం అనేటువంటిది అతనికి వచ్చింది. కాబట్టి దేవుని కొరకు జీవించేటువంటి వాడు ఒక రకంగా మనకి కనిపిస్తున్నారు. మరి లోక సంబంధముగా మరి ఇంకొకరు నయమాను కుష్ఠరోగాన్ని కొనుకొచ్చుకున్నాడు. కాబట్టి అంటే అక్కడ నా మనస్సు మీతో కూడా రాలేదా వస్తుంది. ఆమేన్. అట్లా ఇంకొక అతను పరిగెత్తున్నాడు. ఎవరు? లూకా సువార్త 19:3-4 వచనాలు చదవండి. యేసు ఎవరో అని చూడగోరెను గాని, యేసు ప్రభువుని చూడాలి అనేటువంటి అభిమానంతో వస్తున్నాడా? పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూసి ఏం చేశాడు? ముందుగా పరిగెత్తి ఎవరో అని చూడగోరెను. ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. మనము యేసుక్రీస్తు వైపు చూసు పందెపు రంగములో ఓపికతో పరిగెత్తేటువంటి వారుగా ఉండాలి. ఇంకొక వ్యక్తి యేసు ఎవరో అని చూడాలి అనేటువంటి ఆసక్తి అతనిలో మనం చూసాము. ఇంకొకతను నయమాను అనేటువంటి వ్యక్తి భూ సంబంధమైనటువంటివి, లోక సంబంధమైనటువంటివి అతను కూడా పరిగెత్తుతున్నాడు. ఇక్కడ ముగ్గురు పరిగెత్తారు. ఒకటి యేసు ఎవరో రంగం ఉంది, నేను దానిలో పరిగెత్తేటువంటి యేసుక్రీస్తును చూడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా నేను ఆయన్ను చూడాలి, ఆయన గొప్ప కార్యం చూడాలి. కాబట్టి పరిగెత్తారు. తర్వాత నయమాను పరిగెత్తారు.
గెహాజీ కోపము కలిగి కుష్ఠరోగం. అవన్నీ సంపాదించుకున్నాడు, కానీ కుటుంబం సంపాదించు. పురాన్ని కోరుకున్నాడు. యేసు ప్రభువుని సంపాదించుకున్నాడు, తన ఇంటికి రక్షణ వచ్చింది. పొందాడు. ఎవరు? జక్కయ్యకి జక్కయ్య. ఇల్లు మొత్తానికి రక్షణ వచ్చింది. ఆ. తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువు వైపు 12 పనుల చదువమ్మ. యోహాను హెబ్రీలు 12 ఒకటి. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆ, మేఘము వలె మనలను ఉమ్, ఆవరించి ఉన్నందున ఉమ్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు మనం పరిగెత్తాలి. ఎలాగో సులువుగా చిక్కులు పట్టేటువంటి పాపం ఉంటే ఆ పాపాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. ఆమేన్. ఆమేన్. విశ్వాసమునకు కర్తయు ఉమ్. దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు వైపు పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి మనము 2 తిమోతి 4, 7, 8 వచనాలు మంచి పోరాటం పోరాడి తిని ఉమ్, నా పరుగు కడముట్టించి తిని ఉమ్, విశ్వాసము కాపాడుకొంటిని. ఉమ్. ఇక కాబట్టి- మీద కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం గ్రహించాలి. ఒకటి, జక్కయ్య యేసేను చూడటానికి పరిగెత్తాడు. వెళ్ళాడు. తర్వాత మనము ఇలాంటి సులువుగా చిక్కుపట్టేటువంటి పాపము ఎదురుగా ఉంటే దాన్ని తప్పించుకొని పరిగెత్తుకొని పోయేటువంటి పరిగెత్తే వారుగా మనం ఉండాలి. కానీ నయమం. అలాంటి చిక్కులో పడినటువంటి నయమాను పడిపోయాడా లేదా? పడిపోయాడు. సంబంధమైన దాంట్లో పడిపోయాడు. కుష్టి రోగము కలిగినటువంటి వాడుగా గేహాజీ అన్న నయమాను గేహాజీ. ఆమేన్. ఆమెన్. ఆ, ఎలీషా శిష్యుడు గేహాజీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. గేహాజీ అన్నట్టును. ఆమేన్. హల్లెలూయా. నయమాను రాసిందేంటి? ఆమేన్. హల్లెలూయా. నయమాని యొక్క కుష్ఠరోగం. ఉమ్. ఆమేన్. గేహాజీ నీవెక్కడ నుండి వచ్చితివని అడిగాడు. గెహాజీ. కాబట్టి చూడండి 27 వచనం చూడండి. కాబట్టి అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి గెహాజీ అమ్మా. నీ 2వ రాజులు 22 వచనం ఒకసారి చదవండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ఏది చెప్పినా స్పీడ్ గా చదివేస్తావు. చెప్పి అర్థం కాదు. అమ్మా 5వ అధ్యాయము 27వ వచనము 2వ రాజులు గ్రంథము. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు ఉమ్, నీకును నీ సంతతికిని ఉమ్. సర్వకాలము అంటియుండును అని చెప్పగా ఆమేన్. కాబట్టి నయమాను అనేటువంటి వాడు ఎవడు? ఎలీషా శిష్యుడు. సిరియా సైన్యాధిపతి. చదువు ఒక్కసారి మళ్ళా చదువు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు
నీకును నీ సంతతికిని. ఏమి అర్థమేమి? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు. ఎవరికి ఉంది కుష్టు? నయమానుకుంది. ఆ సంగతి గ్రహించండి. మొట్టమొదటి ఎవరు? నయమానుకున్న కుష్టు రోగము నీకును గెహజీకి అతని సంతతికి సర్వకాలము అంటియుండును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నయమాను కుష్ఠరోగము కలడా కాదా? అవును, కలిగిన వాడే. రోగం కలిగినోడు. అది గేహాజీకి వచ్చింది. హాజీకి తన కుటుంబానికి వచ్చేసి హల్లెలూయా. శాపం వచ్చింది. ఫస్ట్ నయమాను అనేటువంటి వానికి కుష్ఠరోగం ఉన్నది. తర్వాత గేహాజీ పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అక్రమమైన దానికోసం పరిగెత్తినప్పుడు అతను కూడా అలాగూ చేసినందుకే అతనికి కుష్ఠరోగం వచ్చింది. అవునా? కాబట్టి ఇతనికి పరిగెత్తుకుంటా పోయినందుకు ఇతనికి కుష్ఠరోగము వచ్చేసింది. కాబట్టి వాడు వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటా పోయినందువల్లే కుష్ఠరోగము వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నయమాను కుష్ఠరోగం కలిగినాడు. గేహాజీ కుష్ఠరోగం వచ్చింది. వీడికేమో ఆల్రెడీ వచ్చింది, వాడికేమో ఆల్రెడీ ఉంది. ఆమేన్, హల్లెలూయా. తేడా గ్రహించండి. అతనికి ఉంది, ఇతను కొని తెచ్చుకున్నాడు. ఆమేన్, గ్రహించండి. కాబట్టి 2 వదాలు కరెక్ట్ కదా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఇద్దరు పరిగెత్తేటువంటి వాళ్ళు ఉంటారు. జకర్యా యేసై కొరకు పరిగెత్తాడు. నయమానేవాడు ఆల్రెడీ కుష్టు కలిగిన వాడు. ఆమేన్. తర్వాత గేహాజీ దాన్ని కొని తెచ్చుకున్నాడు, కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరుగు కడముట్టించింది. ఆమేన్. టైం ఎంతైంది? 7:03. ఆమేన్, హల్లెలూయా. బహుమానం పొందాలని పరిగెత్తుట కిరీటము నీకు లభించును. ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీ 9:24 వచ్చిన చదివితే అక్కడ బహుమానము పొంది తిని పరిగెత్తుట. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఆమేన్, హల్లెలూయా. మనమైతే వాళ్ళ నయమాను కోల్లే, లేకపోతే జక్కయ్య ఎవరమ్మా? నయమాన్ తర్వాత ఎవరు? గెహాజీ అనేటువంటి వాని పరిగెత్తడము. అలాంటి వారుగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? జక్కయ్యలాగా ఉండాలి. మనం పందెము పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనము యేసుక్రీస్తు కలిగినటువంటి వారముగా మనము ఉంది. ఆమేన్, హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, నీ కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు. నా ప్రభువా, నీ వాక్యము నాకు నేర్పము. నా ప్రభువా, నా దేవా, ఇక్కడున్న ప్రతి వారిని ఆశీర్వదించుము, వాక్యము అనుగ్రహించుము, మమ్మను నీ చిత్త ప్రకారం నడిపించి మహిమ పొందబలి యేసుక్రీస్తు ప్రభు యొక్క లాభంలో వేడుకొల్చు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా.